80 గుడిసెలున్న ఒక ఊరు. కలిసిమెలిసి ఉండడం ఆ ఊరుకున్న ఒక మంచి అలవాటు. పొద్దునంతా పనికెళ్ళి సాయంత్రం అవ్వగానే ఒక చోటుకి చేరి మాట్లాడుకుంటూ సమయాన్ని గడపడం వాళ్ళకిష్టం. చిన్నపిల్లల ఆటలతో, ఆడవాళ్ళ నవ్వులతో ఆ ఊరంతా కలకల్లాడుతూ ఉండేది. కానీ ఆ ఊరు వాళ్ళకి తెలియదు, ఆ రోజు వాళ్ళ నవ్వులు చెరిగిపోతున్నాయని, వాళ్ళ జీవితం మారిపోతుందని. అలా నవ్వుకుంటూ నిలబడిన ఒకడి వీపు మీద ఒక కొరడా దెబ్బ పిడుగులా పడింది. అందరూ ఆశ్చర్యపోయి ఎవరా అని తిరిగి చూస్తే శివంగి. శివంగి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తన దౌర్జన్యాల గురించి కథలుగా విన్నారు. నచ్చిన ప్రతి ఊరిని దోచుకుంటూ ఎదురు తిరిగినోడిని కొట్టి చంపుతుంది. శివంగి పక్కన ఎప్పుడు తోడుగా ఉండేది తమ్ముడు బిస్రా మరియు స్వామీజీ. తమ్ముడికి అక్కంటే ప్రాణం, ఏం చెప్పినా చేస్తాడు. ఇంకా స్వామీజీ. శివంగి ఏ ఊరి మీద దండెత్తాలన్నా స్వామీజీతో గవ్వలేపించుకునేది. స్వామీజీ జ్యోతిష్యం చెప్పాడు అంటే దానికి తిరుగులేదని నమ్మేది. శివంగికి ఆడవాళ్ళు నగలేసుకుంటే నచ్చదు. ఎవరైనా తన ముందు నవ్వినా నచ్చదు. తన ముందు ఎవరైనా నవ్వితే కొరడాతో కొట్టి చంపుతుంది. దేశంలో ఉన్న బంగారం అంతా తన దగ్గరే ఉండాలన్నంత క్రూరత్వం. తన భయంకరమైన నవ్వు మాటలతో జనాల్ని భయపెట్టేది. ఈ ఊరు వాళ్ళ దురదృష్టం ఏంటంటే శివంగి ఏ ఊరు వెళ్ళినా అక్కడి ప్రజల్ని దోచుకొని వెళ్ళిపోతుంది. కానీ ఈ ఊరు వచ్చాక శివంగి ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకుంది. తను ఉండడానికి, తన సంపద దాచుకోవడానికి వీలుగా ఒక ఇల్లు కట్టుకుంది. ఎక్కడెక్కడో దోచుకున్న బంగారం అంతా గుర్రాల మీద ఇంటికి తీసుకొస్తున్నారు. మెల్లిమెల్లిగా ఆ ఊరు వాళ్ళు నవ్వు సంతోషాన్ని మర్చిపోయారు. ఒకరోజు శివంగి గురూజీతో తన జాతకం చెప్పించుకోవాలనుకుంటుంది. తన చెయ్యి చూస్తూ ఆశ్చర్యపోతాడు. 2 విషయాలున్నాయి, నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటూనే, మొదటిది, ఈ ఇంటికి తెచ్చుకున్న బంగారం ఈ పొలిమేర దాటకూడదు. అదే గాని జరిగితే జనాల గుండెల్లో నువ్వు పెంచిన భయం తగ్గిపోతుంది. ఇంకొకటి, నీ ఆయుష్ తీరిపోయింది, నువ్వు చనిపోబోతున్నావు అంటాడు. గురూజీ చెప్తే ఏదైనా జరుగుతుందని నమ్మే శివంగి ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉండిపోతుంది. అలా కొద్దిసేపు తర్వాత గురూజీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న తమ్ముడిని పట్టుకొని, నాకు బ్రతకాలనుందిరా తమ్ముడు, ఈ అక్క కోసం ఏమైనా చెయ్యి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. తన అరుపులు గొంతు విన్న ఆ ఊరు దద్దరిల్లిపోతుంది. ఈ బిసరా బతుకున్నంతకాలం నీకేం కాదక్క, వెళ్ళి పడుకో అని ధైర్యం చెప్తాడు. ఈ దిగులతో రాత్రి శివంగి చనిపోతుంది. కానీ ఇది తెలిసిన ఊరు వాళ్ళు సంతోషపడరు. ఎందుకంటే శివంగి అనే పేరే ఒక భయం. తన ముఖం గొంతు గుర్తున్నంతకాలం ఆ భయం అలాగే ఉంటుంది. అక్క ఎప్పుడు దగ్గరగానే ఉండాలనుకున్న తమ్ముడు తన్ని పెరట్లో పాతి పెడతాడు. వారం రోజులు గడిచింది. అక్కలేని లోటు బిస్రాని నిద్ర లేకుండా చేసింది. అలా మెల్లిగా తాగుడుకు అలవాటు పడ్డాడు. నన్ను బతికించరా తమ్ముడు అన్న మాట బిస్రాకి చెవుల్లో వినపడుతూనే ఉంది. తాగి అతని ఊర్లోకి వెళ్తే అతన్ని చూసి ఎవరు భయపడట్లేదు. నాకిక్కడ మర్యాద లేదు అని తెలుసుకున్న బిస్రా ఒక నిర్ణయానికి వచ్చాడు. అక్కని ఎలాగైనా బతికించాలని చేతబడి మొదలు పెడతాడు. అక్క మీదున్న పిచ్చి ప్రేమ అతని ఎంతవరకైనా తీసుకెళ్తోంది. చివరికి ఒక మంత్రాన్ని జపిస్తూ గింజల్ని మంత్రిస్తాడు. అక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ తవ్వుతుంటాడు. తవ్వుతూ అక్కా నువ్వు మళ్ళీ వస్తున్నావు, నిన్ను ఈ భూమి మీదకి మళ్ళీ తీసుకొస్తున్నాను అని ఏడుస్తుంటాడు. శివంగి ముఖం కనిపిస్తుంది. తన ముఖానికి ఉన్న మట్టంతా తుడుస్తాడు. ఒక పెద్ద బొట్టు పెట్టి శివంగి నోరు తెరిచి నోట్లో గింజల్ని పోస్తాడు. మళ్ళీ ఆ సమాధిని అలాగే మట్టితో కప్పేస్తాడు. అక్కా, నీ నోట్లో ఉన్న గింజ మొలకెత్తి పైకి రాగానే నా రక్తపు చుక్క వేసి నీ ఆత్మని మళ్ళీ భూమి మీదకి వచ్చేలా చేస్తాను అని గట్టిగా నవ్వుతూ ఉంటాడు. కానీ బిస్రాకి ఆ అదృష్టం లేదు. తాగి 2 రోజులకే చనిపోతాడు. అలా సంవత్సరాలు గడుస్తాయి, తరాలు మారుతాయి. ఒక్క ముసలామె తప్ప ఆ కాలం వాళ్ళు ఒక్కరు కూడా బతికుండరు.
ఈ కాలం వాళ్ళకి శివంగి ముఖం తెలీదు, తన గొంతు తెలీదు. కానీ ఆ పేరుతో ఉన్న భయం ఇంకా పోలేదు. ఇప్పటికీ అందరు చెప్పుకుంటూనే ఉంటారు, తను ఒక రాక్షసి అని, తన గురించి గుర్తు తెచ్చుకోనంత మంచిదని. ఒకరోజు పిల్లలు ఆడుకుంటూ బంతి పెరట్లో పడిందని తెచ్చుకోవడానికి వెళ్తారు. ఇదేం వాళ్ళకు కొత్త కాదు. అన్నా నేను కూడా వస్తాను అని తనతో ఒక పాప కూడా వస్తుంది. పెరట్లో అన్ని పిచ్చి చెట్లే. ఒక చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, దాని పక్కనే గులాబీ చెట్టు. ఆ పాపకి గులాబీ నచ్చి తీసుకుందామని వెళ్తుంది. గులాబీకున్న ముళ్ళు తన వేలికి గుచ్చుకుంటుంది. అలా రక్తపు చుక్క ఆ నేల మీద పడుతుంది. ఆ రక్తపు చుక్క వాసన చూసిన ఆ నేల ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టు ప్రాణం పోసుకుంటుంది. పెద్ద గాలి, పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా వాతావరణం ప్రశాంతంగా అయిపోతుంది. ఇంటికి వెళ్ళిన ఆ పిల్లలు వాళ్ళ అవ్వతో ఆ ఇంటి గురించి అడుగుతారు. ఆ ఇంటి గురించి అడగకూడదని, ఎంతోమందిని దోచుకున్న పాపమే ఆ ఇంటిని పట్టుకుందని, ఆ నేల మంచిది కాదని ఆ అవ్వ చెప్తుంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా తన పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుందంటే తను ఎంతటి రాక్షసో మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తుంది. కానీ ఆ రోజు రాత్రి ఆ భయంకరమైన గొంతు మళ్ళీ వినిపించింది. శివంగి ఆత్మ భూమి మీదకి వచ్చిన ఆ రాత్రి ఒక సంఘటన జరిగింది. రక్తపు చుక్క వేసి ఆ ఆత్మని బతికించిన మయూరికి ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. అలా ఒక సమయంలో తనకేదో వింత శబ్దాలు వినిపించాయి. తను భయపడి వాళ్ళ నాన్నని నిద్రలేపుతుంది. నాన్న, నాకు భయమవుతుంది, నాకేదో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అని. అదేదో పీడకల అయి ఉంటుంది, నాన్న పక్కనే ఉన్నాడు, ధైర్యంగా పడుకోమా అంటాడు. కొద్దిసేపు తర్వాత మయూరి ఆ గొంతు మళ్ళీ వింటుంది. భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని పడుకుంటుంది. ఒక సమయంలో కళ్ళు తెరిచి చూస్తే శివంగి మయూరి వేలిని నాకుతూ కనిపిస్తుంది. మయూరి భయంతో గట్టిగా అరిచేస్తుంది. పక్కనున్న అందరూ నిద్రలేచే లోపు రక్తపు అడుగులు వేసుకుంటూ శివంగి మగరాయుళ్లాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దారిలో అడ్డంగా పడుకున్న సుబ్బయ్య భుజాన్న తొక్కి దాటుకొని మాయమైపోతుంది. ఆ మరుసటి రోజు దీని గురించి అందరూ మాట్లాడుకుంటారు. అసలు ఏం జరుగుతుంది మన ఊర్లో, ఆ రక్తపు అడుగులు ఎవరివి అని మాట్లాడుతూ ఉంటే ఆ చిన్నపిల్ల మయూరి వచ్చి, నా ముందు ఎవరో కూర్చొని నా చేయి పట్టుకున్నట్లు అనిపించింది, నాకు చాలా భయం వేసింది అని అంటుంది. కానీ రంగయ్య మాత్రం ఎవరితో మాట్లాడు, అయోమయంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏదో పిచ్చి పట్టిన వాడిలాగా దేని గురించో వెతుకుతూ ఉంటాడు. ఆ ఊర్లో అందరూ అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, కానీ రంగయ్య ఎవరితో మాట్లాడాడు. అలా 4 రోజుల పాటు ఆ ఊర్లో దేని గురించో వెతుకుతూ ఉంటాడు. కానీ ఒకరోజు రంగయ్య మాట్లాడతాడు. ఇంటింటికి వెళ్ళి అందరినీ ఇంట్లో నుంచి బయటికి రమ్మని పిలుస్తాడు. ఈ ఊర్లో జరుగుతున్న అద్భుతాలు మీకు చూపిస్తాను, నాతో పాటు రండి అని అందరినీ పిలుస్తాడు. ఊరు వాళ్ళందరినీ శివంగి కోట దగ్గరికి తీసుకెళ్తాడు. చాలా సంతోషంగా ఈ కోటని శుభ్రం చేసింది ఎవరు అని మాటిమాటికి అడుగుతూ ఉంటాడు. ఎగుడుతూ గంతులేస్తూ ఉంటాడు. కానీ నిజానికి ఆ కోట ఎవరికీ శుభ్రంగా కనపడదు. రంగయ్యకు పిచ్చి పట్టిందని నమ్మిన ఆ ఊరు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. కానీ లోపల నుంచి ఒక గొంతు రంగయ్యని లోపలికి రమ్మని పిలుస్తోంది. రంగయ్య మాత్రం చాలా భయపడుతూ లోపలికి వెళ్తాడు. లోపల ఏం జరుగుతుందో తెలియని ఆ ఊరు వాళ్ళు ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకొని చూస్తుంటారు. కొద్దిసేపు పాటు వాతావరణం ప్రశాంతంగా అయిపోతుంది.
లోపల ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ ఊరు వాళ్ళు శివంగి గొంతును విన్నారు. తన అరుపులకి, తన మాటలకి ఆ ఊరు మళ్ళీ దద్దరిల్లింది. కోటలో నుంచి రంగయ్య మాటలు వినబడుతున్నాయి. నన్ను క్షమించమ్మా అని కోరుతున్నాడు. కాసేపు తర్వాత రంగయ్య కొరడాతో బయటికొచ్చాడు. కోట బయట నిలబడి కొరడాతో తన్ను తానే కొట్టుకుంటున్నాడు. ఇది చూసిన ఆ ఊరు ప్రజలకు అర్థమైంది, ఇది శివంగి వేసిన శిక్ష అని. అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆ ఊరు ప్రజలు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. చనిపోయిన శివంగి తిరిగి రావడం ఏంటి, రంగయ్యతో మాట్లాడడం ఏంటి అని. ఇంతలో రంగయ్య రావడం వీళ్ళు గమనిస్తారు. అందరూ రంగయ్య దగ్గరికి వెళ్ళి ఇంతసేపు మాట్లాడింది ఎవరితో రంగయ్య అని అడుగుతారు. అతను చెప్పే పేరు శివంగి. ఆ పేరు విన్న ఆ ఊరు వాళ్ళు భయంతో ఏడవడం మొదలు పెడతారు. శివంగి బతికి వచ్చిందంటే ఇక్కడ ఎవరిని ప్రాణాలతో ఉంచదు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఒకడు, కోటలో ఏం చూసావు రంగయ్య అని అడుగుతాడు. దానికి రంగయ్య చెప్పే సమాధానం, బంగారం, గది నిండా బంగారం, నా జీవితంలో చూడని సంపద ఒకేసారి చూశాను అని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు. అంటే ఇన్నాళ్ళు శివంగి గురించి విన్న కథలు నిజమే అన్నమాట. ఇంతలో మరొకడు, నువ్వు కొరడాతో ఎందుకు కొట్టుకుంటున్నావు రంగయ్య అని అడిగితే, అది శివంగి వేసిన శిక్ష అంటాడు. దేనికి శిక్ష అని అడిగితే, తన తమ్ముడు బిస్రా సమాధిని వెతకమని నాకు చెప్పిన ఒకే ఒక పనిని నేను చేయలేకపోయాను అని రంగయ్య చెప్తాడు. అది విన్న ఆ ఊరు ప్రజలు ఒక్కసారిగా ఒక్క అడుగు వెనక్కి వేస్తారు. 1 నిమిషం పాటు ఆ ఊరు నిశ్శబ్దంగా అయిపోతుంది. ఇంకా శివంగి ఏం చెప్పింది రంగయ్య అని ఇంకొకడు అడిగితే, ఆ రోజు రాత్రి నా భుజం తొక్కినప్పుడు నేను చనిపోయానని చెప్పింది అంటాడు. ఈ మాట విని ఆశ్చర్యానికి గురైన ఆ ఊరి ప్రజలు హడావిడిగా రంగయ్యని దగ్గరలో ఉన్న చెట్టుకు కట్టేస్తారు. ఇంతలో పక్కనే ఉన్న ఒక అతను రంగయ్య చేయి పట్టుకొని నాడి చూస్తాడు. భయంతో ఏడవడం మొదలు పెడతాడు. ఇంతలో రంగయ్యకు మయూరి కనిపిస్తుంది. శివంగికి మయూరి అంటే చాలా ఇష్టం. పాపని జాగ్రత్తగా చూసుకోండి అని రంగయ్య అంటాడు. భయంగా ఉనిగిపోతున్న ఆ ఊరు ప్రజలు ఆశ్చర్యపోయి ఎందుకు అని అడిగితే, మయూరి రక్తదర్పణం చేస్తేనే శివంగి ఈ భూమి మీదకి మళ్ళీ వచ్చిందని, మయూరిని శివంగి ఆవహించాలని అనుకుంటుందని రంగయ్య చెప్తాడు. ఏడవడం తప్ప ఏం చేయాలో తెలియక మయూరి తల్లిదండ్రులు గట్టిగా ఏడుస్తూ ఉంటారు. చాలాసేపు అక్కడే కూర్చొని ఒక్కొక్కరిగా ఆ ఊరు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ మయూరి తల్లిదండ్రులు మాత్రం మయూరిని పట్టుకొని ఏడుస్తూ అలాగే పడుకుంటారు. చాలాసేపు తర్వాత అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న ఒక సమయంలో మయూరి కళ్ళు తెరుస్తుంది. అక్కడి నుంచి లేచి కోట వైపుగా అడుగులేస్తుంది. ఇంటి బయట చెట్టుకు కట్టేసి ఉన్న రంగయ్య మయూరిని చూస్తాడు. గట్టిగా నవ్వుతూ, వెళ్ళు, మయూరిగా వెళ్ళి శివంగిగా తిరిగిరా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇది విన్న ఆ ఊరు ప్రజలు నిద్రలేస్తారు. మయూరిని వెతుకుతూ ఉంటారు. కానీ మయూరి కనపడదు. చాలాసేపు వెతికాక గట్టిగా నవ్వుతూ రంగయ్య అంటాడు,
షష్! నిశ్శబ్దంగా ఉండండి. శివంగి మయూరిని ఆవహిస్తుంది అని. ఆ ఊరి ప్రజలకి కోట దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు. కానీ ఆ పాపని బతికించాలి. దీనికోసం ఏం చేయాలో ఆ ఊరు వాళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఆ ముసలామె వస్తుంది. ఏం చేసినా త్వరగా చేయాలి. శివంగి దృష్టిని మళ్లించాలి. లేకపోతే మన పాప మన చేతికి చిక్కదు అంటుంది. ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అందరూ ధైర్యం చేసి ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. భయం భయంగా కోట వైపుకి వెళ్తారు. కోటలో అడుగు పెడతారు. కొంచెం లోపలికి వెళ్ళాక మయూరి ఒక పెద్ద ముగ్గులో కూర్చున్నట్టు గమనిస్తారు. భయంకరమైన ఆ దృశ్యాన్ని చూస్తున్న ఆ తల్లిదండ్రులు కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుంటారు. ఇంతలో శివంగి గొంతు వినిపిస్తుంది. మీకెంత ధైర్యం ఉంటే నా కోటలోకి అడుగు పెడతారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అరుపులు తప్ప శివంగి ఆత్మ ఎవ్వరికీ కనపడదు. కానీ భయపడకూడదు అని నిర్ణయించుకున్న ఆ ఊరి ప్రజలు నవ్వుకుంటూ ఒక్కో అడుగు బంగారం ఉన్న గది వైపుకి వేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న బంగారంతో ఒక్కొక్కరు అలంకరించుకోవడం మొదలు పెడతారు. ఆడవాళ్ళు అలంకరించుకున్న ఎవరైనా తన ముందు నవ్వినా సహించలేని శివంగికి ఏం చేయాలో అర్థం కాదు. గట్టిగా అరుస్తూ బంగారాన్ని ముట్టుకోవద్దు అని గట్టిగా అరిచింది. కానీ ఆ ఊరి ప్రజలు నవ్వడం మాత్రం ఆపరు. అలాగే నగలు తీసుకెళ్ళి మయూరి మెళ్ళలో వేస్తారు. చేయి పట్టుకొని బయటికి తీసుకొస్తారు. అలాగైనా ఈ బంగారాన్ని పొలిమేర దాటించాలి అని నవ్వుకుంటూ పరుగులు తీస్తూ ఉంటారు. ఊరి ప్రజలతో పాటు ఆ ముసలామి కూడా పొలిమేర వైపు అడుగులేస్తుంది. అందరూ సంతోషంతో శివంగి మీద గెలిచామని గట్టిగా అరుస్తూ పొలిమేర దాటేస్తారు. శివంగి అరుపులతో ఆ ఊరు దద్దరిల్లిపోతుంది. దూరంగా చూస్తే ముసలామె ఇంకా వస్తూనే ఉంటుంది. ఊరి ప్రజలందరూ ఆమెని త్వరగా రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలా వస్తూ ముసలామె పొలిమేర దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చి ఒక్కసారిగా ఆగిపోతుంది. తన చేతిలో ఉన్న కర్రని దూరంగా విసిరేస్తుంది. ఒక్కసారిగా నిలువుగా నిల్చొని ఎర్రగా మండుతున్న కళ్ళతో కోపంగా చూస్తుంది.